ఇష్టం లేని పెళ్లితో ముడిపడిన బంధం పార్ట్ 41. వారే వాహ్, క్యా సీన్ హై అన్న మాటలకు ఇద్దరు డోర్ వైపు చూస్తూ అక్కడ ఉన్న అంకిత్ను చూసి అక్షర షాక్ అయ్యింది. అరవింద్ కూడా అంకిత్ను చూస్తూ ఉన్నాడు. అరవింద్, నువ్వు కాదు అన్నావు, వదిలేశావు అని అనుకున్నాను. కానీ అక్షర పెళ్లికి ఒప్పుకోదు అని నాకు బాగా తెలుసు. కానీ ఒప్పుకున్నది అంటే తన ధైర్యం. అప్పుడే డౌట్ వచ్చింది. కానీ దీనికి కారణం వెనుక నువ్వు ఉంటావు అనేది నేను ఊహించలేదు అరవింద్, అలియాస్ కళావతి అన్నాడు అంకిత్. అంకిత్ అలా అనేసరికి ఇద్దరు షాక్ అయ్యారు. ఏమిటి షాక్ అయ్యారా? నువ్వే కళావతి అనేది నా చిన్న డౌట్ మాత్రమే, ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది అంటూ అరవింద్ ఫింగర్కు ఉన్న రింగ్ను చూపిస్తూ, మార్నింగ్ నువ్వు కళావతికి పెట్టడం ఎవ్వరూ చూడలేదు అనుకున్నావు, కానీ నేను చూశాను అక్షర. అప్పుడే డౌట్ వచ్చింది, ఇప్పుడు రైజ్ అయింది. నిన్ను కాదు అన్నవాడి కోసం అంత చేస్తున్నావు, నువ్వే కావాలి అనుకునే నా కోసం ఆలోచించావా అక్షర అన్నాడు అంకిత్. అంకిత్, నీకు ఆ రోజే ఎక్స్ప్లెయిన్ చేశాను. నాకు అరవింద్ అంటే ఇష్టం అని తెలిసి నువ్వే వచ్చావు. ఎప్పటికైనా మించిపోలేదు. ఇక్కడితో అన్నీ వదిలే, మేము కలిసి బ్రతకాలి అని అనుకుంటున్నాము అన్నది అక్షర. నేను కూడా ఇంతవరకు వచ్చాక వదిలేది లేదు అక్షర. అయినా నేను ఎందుకు తగ్గాలి? దేనికోసం తగ్గాలి? ఒకరికి ఒకరు రిలేషన్ లేదు, భార్య కాదు. నిన్నొక బానిసలాగా చూశాడు. నీ కళ్ళ ముందే మరో అమ్మాయితో తిరిగాడు. తనతో పెళ్లి వరకు వెళ్ళాడు. చివరకు నీ కన్నబిడ్డకు తనకు సంబంధం లేదు అని వదిలేసి నీకు డివోర్స్ ఇచ్చాడు. ఇన్ని చేశాడు. లాస్ట్కి మొన్న కూడా కాదు అన్నాడు. వదిలేసి వెళ్ళిపోయాడు. నిన్నొక బానిసలాగా ట్రీట్ చేశాడు. అలాంటి వాడిని ఇంకా కావాలి అని అంటున్నావా? నాకు ఎప్పటికీ నీ మీద అదే ప్రేమ ఉన్నది. నిన్ను మహారాణిలాగా చూసుకుంటాను. అయినా రాణి పక్కన ఉండవలసింది రాజు, అంతేకాని ఇలాంటివాడు కాదు అన్నాడు అంకిత్. డాక్టర్ బాబు, జరంతా తట్టుకో. చాలా పెద్ద పెద్ద హెవీ డైలాగ్స్ చెప్పేస్తున్నావు. నాకు అంత డైలాగ్ డెలివరీ, సెంటెన్స్ ఫార్మేషను రాదు. నాకు తెలిసినది 2 ముక్కల్లో చెప్పేస్తాను. ఏమిటి ఇందాకలే ఏదో అన్నావు, రాజు రాణి బానిస, రైట్? నిజమేరా అయ్యా, నేను రాజు కాదు. బేసిక్గా మనకు ఆ క్వాలిటీస్ ఒక్కటి కూడా లేదు. యాజ్ పర్ యూ, రాజు అంటే ఏమిటో నాకు తెలియదు, కానీ నాకు తెలిసింది చెప్తాను. యుద్ధం గెలిస్తే రాజు అంటారు, ప్రజల మనసు గెలిచినా రాజు అనే అంటారు. అందరికీ మంచి చేస్తూ అందరిలో మంచివాడిగా పేరు తెచ్చుకున్నా రాజే అవుతాడు. కష్టం అంటే తను ముందు ఉండి నడిపిస్తే రాజే కదా. భుజబలం మాత్రమే కాదు, యుక్తి బలంతో గెలిచినా రాజు అనే అనుకుంటా. రాజ్యము, ప్రజలు, భుజబలం, బుద్ధిబలం, సమయానుకూలంగా ప్రవర్తించే నేర్పరితనం, ధైర్యం, తెలివి, మంచితనం, క్షమాగుణం, ఇన్ని ఇంకా ఎన్నో లక్షణాలు ఉంటే రాజు అంటూ గొప్పగా చెప్పుకుంటాం. యాజ్ పర్ యూ, రాజు అంటే ఇన్ని క్వాలిటీస్ ఉంటే అవుతాడు, లేదు అంటే కాదు. అంతేనా? నిజమే, అవన్నీ ఉంటే రాజే. ఎవరు ప్రాస్పెక్టివ్ నా దగ్గర అలాంటి క్వాలిటీస్ ఒక్కటి లేదు. కానీ రాణి ఇంకా నా దగ్గరే ఉన్నది. నా రాణి మనసులో నేనే ఉన్నాను. అమ్మాయి మనసులో ఉన్న ప్రతివాడు రాజే. ఈ రాజుకి రాజ్యం, ప్రజలు, ప్రాణాలు, నువ్వు అనుకునే అవన్నీ అవసరం లేదు. యాజ్ సింపుల్, రాణి మనసులో ఉంటే చాలు. నేను ఉన్నాను, నువ్వు ఉన్నావా? అది నీకే తెలుసు. నేను చెప్పవలసిన అవసరం లేదు కదా డాక్టర్ బాబు. ఇంత పెద్ద పెద్ద స్టడీస్ చేసి ఇంత చిన్న లాజిక్ మిస్ అయ్యావు, తప్పు కదూ. ఏమిటి డాక్టర్ బాబు, నాకు తెలిసింది కూడా నీకు తెలియదా అంటూ అక్షర భుజం మీద చెయ్యి వేసి దగ్గరకు తీసుకుంటూ, ఓడి అమ్మ, ఈరోజు నేను చాలా పెద్ద స్పీచ్ ఇచ్చాను డాక్టర్ బాబు. దిస్ క్రెడిట్ గోస్ టు యూ ఓన్లీ. నేను రాజునే అని నాకు తెలిసేలా చేశావు అంటూ నవ్వుతూ అంకిత్కు షేక్ హ్యాండ్ ఇచ్చాడు అరవింద్ కృష్ణ. వెల్, అంటే ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నారు అన్నమాట. ఏం చేస్తారు? ఇద్దరు కలిసి ఈ పెళ్లి ఆపగలం అని అనుకుంటున్నారా అన్నాడు అంకిత్. అంకిత్, ఎందుకు ఇంత మొండిగా చేస్తున్నావు? నువ్వంటే నాకు రెస్పెక్ట్ ఉన్నది, అర్థం చేసుకో. నువ్వు రాంగ్గా థింక్ చేస్తున్నావు. అరవింద్ అంటే నాకు ఇష్టం, అరవింద్కు కూడా నేను అంటే ఇష్టం అన్నది అక్షర. షటప్ అక్షర, నిమిషానికో మాట మార్చే అరవింద్ మాట నమ్ముతున్నావా? ఇప్పుడు కావాలి అన్నవాడు తర్వాత కాదు అంటాడు. తన వల్ల నీకు బాధలే కానీ హ్యాపీనెస్ ఉండదు అన్నాడు అంకిత్. అది నీకు అనవసరం అంకిత్. మేము ఎలా ఉంటాం అనేది మా ఇష్టం. నువ్వు ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతే నీకే బెటరు అన్నది అక్షర. ఇంతవరకు వచ్చాక నేను తగ్గేది లేదు అక్షర. చూస్తాను ఈ ఆటలో మీరు గెలిచి మీరు ఇద్దరూ ఒక్కటవుతారో, లేదు అంటే నేను గెలిచి నువ్వు నాదానివి అవుతావో. అరవింద్ గురించి నిజం చెప్పటం 1 నిమిషం,
కానీ శత్రువు పక్కనే ఉంటే కదా తన బలం తెలిసేది. ఇంకా 2 రోజులు అంటూ అంకిత్ వెళ్ళిపోయాడు. అరవింద్ అంకిత్ను నమ్మటానికి లేదు. ఏమైనా చేస్తాడు. అసలే నీ మీద కోపంగా ఉన్నాడు. నాన్నమ్మకు చెప్పేస్తే అన్నది అక్షర. అక్షర, డోంట్ వర్రీ, నీకోసం ఎంతవరకైనా వెళతాను. రణమైనా సరే నిన్ను తీసుకునే ఈ ఊరు దాటుతాను. ట్రస్ట్ మీ అంటూ అక్షరాను గుండెలకు హత్తుకుంటూ అన్నాడు అరవింద్. తెల్లవారుగానే పెళ్లి పనులు మొదలయ్యాయి. అందరూ తలా ఒక పని చేస్తూ ఉంటే ఇల్లు మొత్తం అంగరంగ వైభవంగా ఉన్నది. అల్లుడు, నువ్వేమిట్రా అలా టెన్షన్గా ఉన్నావు? నేను చూడు ఎంత హ్యాపీగా ఉన్నానో. ఎల్లుండి నీకు నాకు పెళ్ళల్లుడు అన్నాడు కిల్బిల్. మావయ్య, అదేం కంపారిజను, చండాలంగా ఉన్నది. అయినా ఈ పెళ్లి జరుగుతుంది అనేసి హోప్స్ పెట్టుకోకు మావయ్య అన్నాడు అంకిత్. అల్లుడు, ఎందుకు అలా అన్నావు? కళావతి నా గుండెకాయ, తలకాయ, దేవుడి ముందు నేను కొట్టే టెంకాయ. అన్నీ నాకు నా కళావతినే. నా కళ లేకపోతే నేను చచ్చిపోతాను అల్లుడు, చచ్చిపోతాను అన్నాడు కిల్బిల్. అయ్యో మావయ్య, నీకు ఎలా చెప్పాలి? ఆ కళావతి అమ్మాయి కాదు, అబ్బాయి. అరవింద్, నీలోని కళకు నా మామయ్య కూడా పడిపోయాడు. పాపం, నిజం తెలిస్తే ఏమైపోతాడో అనుకుంటూ ఉన్నాడు అంకిత్. అల్లుడు, నా కళ నాకు దూరం అవుతుంది అనేసి చెప్పకల్లుడు, చెప్పకు. అది విని నేను తట్టుకోలేను అన్నాడు కిల్బిల్. మామయ్య, నేనేదో సరదాకి అన్నాలే, నువ్వు ముందులే అంటూ అంకిత్ అనేసరికి కిల్ అంకుల్ కాస్త కూలయ్యాడు. అల్లుడు, నేను పెళ్లి కొడుకుగా నీకంటే బాగున్నా కదా అంటూ కిల్ అంకుల్ మురిసిపోతూ ఉన్నాడు. హా మామయ్య, చాలా బాగున్నావు అన్నాడు అంకిత్. అల్లుడు, నేనే ఇంత బాగుంటే ఇంక నీ అత్తయ్య ఎలా ఉంటుంది అన్నాడు కిల్బిల్. అత్తయ్య ఎవరు మామయ్య మధ్యలో అన్నాడు అంకిత్. అదేంటి అల్లుడు, మేరీ దిల్కా దడ్కన్ కళ. నేను వెళ్ళి పెళ్లికి ముందే దొంగచూపులు చూసుకుంటాను అంటూ కిల్ అంకుల్ కళ కోసం వెళ్ళాడు. అంకిత్ నిజాన్ని చెప్పలేక తల పట్టుకున్నాడు. ఆ డెవిల్, ఉన్నవి చాలువు అన్నట్టు నన్ను ఇలా చేస్తున్నారు. నాకు ఈ అలంకారాలు ఏమిటి? చచ్చిపోతున్నా, నా వల్ల కావటం లేదు అన్నాడు అరవింద్. అరవింద్, నువ్వు ఈ పట్టు చీరలో చాలా అందంగా ఉన్నావు. అచ్చం పెళ్లి కూతురులాగా, నాకంటే బాగున్నావు అన్నది అక్షర. అక్షర మాటలకు అరవింద్ సిగ్గుపడుతూ అంతలోనే మామూలవుతూ, చిచి, ఇంకొన్ని రోజులు ఇలానే శారీలో ఉంటే నేనే మారిపోయేలా ఉన్నాను. నా వల్ల కాదు, నేను కాస్త ఫ్రెష్ అయి వస్తాను అంటూ విత్ శారీ తీసి టవల్ తీసుకున్నాడు. అరవింద్, ఏం చేస్తున్నావు? ఎవరైనా వస్తారు అంటూ అక్షర కవర్ చేస్తూ ఉంటే, ఏహే, నువ్వు నేనే కదా ఉన్నాం, ఎవరైనా వస్తే మేనేజ్ చేయి, నేను ఫ్రెష్ అవుతాను డెవిల్ అంటూ వాష్రూమ్లోనికి వెళ్ళిపోయాడు అరవింద్. అరవింద్, నువ్వు చెప్పేది ఎప్పుడు వినవు అంటూ డోర్ లాక్ చేసి అక్కడే ఉన్నది అక్షర. కాసేపటికి డోర్ సౌండ్ అయ్యేసరికి ఎవరు అంటూ పిలిచింది అక్షర. అక్షర అన్నారు వైదేహి గారు. అత్తయ్య అంటూ డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న వైదేహి గారిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ, మీరేమిటి అత్తయ్య ఇక్కడ అంటూ హక్ చేసుకున్నది అక్షర. అక్షర, నీకు పెళ్ళి అని తెలిసి వచ్చాను. నాతో చెప్పడానికి ఇష్టపడలేదా? నా కొడుకు చేసిన దానికి నన్ను పరాయిదాన్ని చేశావా? కానీ నా మనసే ఉండబట్టలేక వచ్చేశాను అన్నారు వైదేహి గారు. అత్తయ్య, ఎందుకు అలా అనుకుంటారు? ఎప్పుడూ అలాంటిది అనుకోకండి. నా దృష్టిలో మీరు ఎప్పుడూ స్పెషల్. మీ స్థానం ఎప్పటికీ మారదు అని చెప్పింది అక్షర. కళ అంటూ అక్కడకు వచ్చాడు కిల్ అంకుల్. అక్షర, నా కళ ఎక్కడ కనిపించడం లేదు అంటూ వైదేహి గారి వైపు చూసి, అక్కాయ్, నువ్వేమిటి, నువ్వు నా పెళ్లికి వచ్చావా అంటూ అడిగాడు కిల్ అంకుల్. కిల్బిల్, నువ్వేమిటి పెళ్లి కొడుకుగా ఉన్నావు? నీ అల్లుడికి పెళ్లి అవుతూ ఉంటే నువ్వు పెళ్లి కొడుకు అయ్యావా అన్నారు వైదేహి గారు. లేదక్కాయ్, ఇక్కడ నాకు కూడా పెళ్లి జరుగుతుంది. నా కళావతికి నాకు పెళ్లి, అది కూడా రేపే. నువ్వు నన్ను బ్లెస్ చేయాలక్కాయ్ అన్నాడు కిల్బిల్. అక్షర, నేను అంకిత్తో మాట్లాడాలి, నన్ను అక్కడికి తీసుకుని వెళతావా అన్నారు వైదేహి గారు. అక్షర, మీ పిన్ని ఎక్కడ అంటూ కిల్బిల్ అడుగుతూ ఉంటే అక్షరకు ఏం చేయాలో తెలియక వాష్రూమ్ అనేసి చెప్పింది. అవునా, భలే మంచి టైంలో వచ్చాను. పెళ్లికి ముందే నాకు శోభనం అన్నమాట. కిల్గా, నువ్వు లక్కీ అనుకుంటూ, అక్షర, అక్కాయ్ అంకిత్ను కలవాలి అని అంటుంది కదా, నువ్వు తీసుకుని వెళ్ళు, నేను కళతో మాట్లాడి వెళ్తాను. నువ్వు వెళ్ళక్క, తీసుకుని వెళ్ళు అంటూ అక్షరను వైదేహి గారిని పంపేసి డోర్ క్లోజ్ చేసుకున్నాడు. నా కళ ఎలా వస్తుంది ఇప్పుడు అంటూ తన కోసం చూస్తూ ఉన్నాడు. అక్షర, నన్ను తీసుకుని వెళ్ళు, నేను తనతో మాట్లాడాలి, నిన్ను బాగా చూసుకోమని చెప్పాలి. నా మీద కోపం రేఖ నీ మీద చూపించకుండా చూడాలి అన్నారు వైదేహి గారు. అయ్యో అత్తయ్య, మీరు కూడా ఏమిటి? నేను ఎలా ఈ పెళ్లి చేసుకుంటాను?
మీకు అంతా తర్వాత వివరంగా చెప్తాను అంటూ డోర్ నాక్ చేస్తూ ఉన్నది అక్షర. డెవిల్, ఈ శారీ జారిపోతుంది, నా వల్ల కావటం లేదు అంటూ శారీ చుట్టుకొని బయటకు వచ్చాడు అరవింద్. కళ కోసం చూస్తూ ఉన్న కిల్ అంకుల్ ఎదురుగా ఉన్న అరవింద్ని షాక్తో చూస్తూ ఉన్నాడు. అరవింద్ అక్కడ ఉన్న కిల్ అంకుల్ని చూసి తన చేతిలో ఉన్న శారీని వదిలేశాడు. ఆ అంటూ అరవింద్ని అలా చూసిన కిల్ అంకుల్ పెద్దగా అరిచేసి, నువ్వు ఆ అమ్మాయి కాదు, అబ్బాయి అంటూ డోర్ తీసుకుంటూ బయటకు పారిపోయాడు. కిల్ అంకుల్ అలా వెళ్ళిపోతూ ఉంటే అరవింద్ అప్పుడు తేరుకొని తనని తాను చూసుకొని టవల్ కట్టేసుకున్నాడు. కిల్ అరుపుకి విషయం అర్థమైన అక్షర తల పట్టుకుంటే ఏమైంది అన్నట్టు వైదేహి గారు చూస్తూ ఉన్నారు. డోర్ ఓపెన్ అవగానే అక్షర లోనికి పరిగెడితే వైదేహి గారు వెనకే వచ్చారు. అరవింద్ ఏమైంది అని అడిగింది అక్షర. డెవిల్ చూసేశాడు, మొత్తం చూసేశాడు అంటూ అరవింద్ అంటూ ఉంటే, అరవింద్ అంటూ ఆశ్చర్యంగా అన్నారు వైదేహి గారు. మామ్, నేనే నీకు తర్వాత అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నాడు అరవింద్. అరవింద్, ఇప్పుడేం చేద్దాం? కిల్బిల్ అందరికీ చెప్పేసి ఉంటాడు, నిన్ను వదలరు అంటూ అక్షర టెన్షన్ పడుతూ ఉంటే, అక్షర డోంట్ వర్రీ, నేను దేనికైనా సిద్ధమే, రణమైనా సరే, ఇంకా నిజాన్ని దాచిపెట్టి లాభం లేదు అంటూ అరవింద్ బాబు డిసైడ్ అయ్యాడు. రూమ్ నుంచి బయటకు వచ్చిన కిల్ అంకుల్ కిందకు పరిగెడుతూ వచ్చాడు. అక్క అక్క అంటూ కిల్ అంకుల్ అరిచేసరికి అందరూ హళ్ళలోనికి వచ్చారు. అక్క, మనం మోసపోయాము, ఆ కళావతి అమ్మాయి కాదు, అబ్బాయి అంటూ పెద్దగా చెప్పేసరికి అందరూ నమ్మలేనట్టు చూస్తూ ఉన్నారు. రై కిళ్ళు, పెళ్ళి అనేసరికి నీకు ఏమైనా పిచ్చి పట్టిందా, ఏమంటున్నావు అన్నది రేఖాదేవి. అయ్యో నిజమే అక్క, నా కళావతి ఇంకా నా ఏమిటే, కళావతిగా వచ్చినది అమ్మాయి కాదు, అబ్బాయి, నేను ఒకసారి వాడిని చూశాను కూడా అంటూ ఉంటే అప్పుడే స్టెప్స్ దిగి వస్తూ ఉన్న అక్షర చేయి పట్టుకుని ఉన్న అరవింద్ని అక్కడ చూసేసరికి అందరికీ విషయం అర్థమైంది. ఇన్ని రోజులు తమను మోసం చేసిన అరవింద్ను అందరూ కోపంగా చూస్తూ ఉన్నారు. అరవింద్ అక్షర చేయి పట్టుకుని కిందకు వచ్చి గోమాతమ్మ ఎదురుగా నిలబడ్డాడు. నేను చేసిన దానికి మీ అందరికీ కోపం వస్తుంది, నాకు తెలుసు, బట్ నేను ఏం చేసినా నా ఇంటెన్షన్ మాత్రం క్లియర్. నాకు అక్షర కావాలి, తన కోసమే నేను ఇలా వచ్చాను, తప్పు నాది, దేనిలో తనకు ఎలాంటి సంబంధమూ లేదు. నాకు లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి అమ్మమ్మ, అక్షరాను ప్రాణంగా చూసుకుంటాను అంటూ గోమాతమ్మ గారిని చూస్తూ అడిగాడు అరవింద్. రై ఏమిట్రా నీకు చెప్పేది, నీకు ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికి వచ్చి నా చెల్లి చెయ్యి పట్టుకుంటావు, వదలరా అంటూ ఇంద్ర వచ్చి అరవింద్ కాలర్ పట్టుకున్నాడు. నేను అడగాలి అనుకున్నది నిన్ను కాదు, దిస్ ఈజ్ మై లైఫ్ అండ్ డెత్ మ్యాటర్, ఇప్పటికే చాలా కంట్రోల్గా ఉన్నాను, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో, నేను తప్పు చేశాను ఒప్పుకుంటున్నాడు, దానికి మీరేం శిక్ష వేసినా ఐ కెన్ ఒబే ఫర్ దట్, బట్ అక్షరాను నాకు దూరం చేస్తాను అంటే మాత్రం ఒప్పుకోను, తన కోసం నేను ఎంతవరకైనా వెళతాను అన్నాడు అరవింద్. ఏం చేస్తావు ఇప్పుడు, వచ్చి మాకే వార్నింగ్ ఇస్తావా అంటూ అరవింద్ని కాలుతో ఒక్క తన్ను తన్నేసరికి అరవింద్ వెనక్కు పెట్టాడు. కానీ తన చేతి నుంచి అక్షర చెయ్యి వదలకపోయేసరికి అక్షర కూడా తనతోనే ఉన్నది. రేయ్ నా చెల్లి చెయ్యి వదులు అంటూ అరవింద్ని కాలర్ పట్టుకుని లేపుతూ కొడుతూ ఉన్నాడు ఇంద్ర. ఇంద్ర, కొట్టి మాట్లాడాలి అంటే నాకు కొట్టడం క్షణ పని, బట్ ఐ కాంట్ డూ దట్, ప్లీజ్ నేను చెప్పేది అర్థం చేసుకో ఇంద్ర, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అంటూ ఉన్న అరవింద్ మాటలు వినకుండా తనను ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉన్నాడు ఇంద్ర. అన్నయ్య నీకు ఏమైనా పిచ్చా, అరవింద్ను అలా కొట్టకు అంటూ అరవింద్ను కొట్టకుండా ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటే, మమ్మల్ని ఇంత మోసం చేస్తావా, వాడిని ఇంట్లో పెట్టుకొని ఇంత నాటకం ఆడుతావా అంటూ అక్షరాను చెంప మీద లాగిపెట్టి కొట్టాడు ఇంద్ర. ఇంద్ర అలా అక్షరాను కొట్టేసరికి అరవింద్ కోపంగా ఇంద్ర పీక పట్టుకుంటూ, తప్పు చేసింది నేను, నన్ను ఏమైనా అనే హక్కు చేసే రైట్ మీకు ఉన్నది, అందుకే మీరేం చేసినా కూడా భరిస్తున్నాను, బట్ అక్షర ఏమీ చేయలేదు, తనకు ఎలాంటి సంబంధమూ లేదు, తన మీద చెయ్యి వేసినా ఊరుకోను అంటూ గట్టిగా నొక్కి వదిలాడు. ఛ, ఒక్కసారి కూడా నేను ఏం చెప్పాలి అని అనుకుంటున్నానో వినే ప్రయత్నం చేయరా, ఇలా చేసి నా లైఫ్లోనికి వచ్చిన నా వైఫ్ను కోల్పోయాను. ఏదైనా కానీ దగ్గరుంటే దాని విలువ తెలియదు, దూరం అయితేనే ఆ పెయిన్ తెలుస్తుంది. అక్షర దూరం అయితే కానీ నాకు తెలియలేదు. నిజమే, తనతో పెళ్లి జీవితం ఇవేమీ నాకు ఇష్టం లేదు, ఇష్టం లేకుండానే చేసుకున్నాను, ఇష్టం లేకుండానే తనతో ఉన్నాను, ఎవ్రీ సెకండ్ డివోర్స్ కావాలి అంటూ టార్చర్ చేశాను. అప్పుడు నాకు అస్సలు తెలియదు అక్షర మీద ప్రేమ పుడుతుంది, తన ముందు
ప్రాణం కూడా చిన్నదే అనిపిస్తుంది అని. తెలిసి ఉంటే నేను ఆ రోజు ఆ రాంగ్ స్టెప్ తీసుకునేవాడిని కాదు అమ్మమ్మ. తన మీద ఇష్టం ఎలా పుట్టింది, ఎలా ప్రేమించాను అంటే ఐ డోంట్ నో. బట్ తను అంటే ఎంత ఇష్టం అంటే నా ప్రాణాలైనా ఇచ్చేంత ఇష్టం. అక్షరాకి కూడా నేనంటే అంతే ప్రేమ. అదే ప్రేమతో తానేమిటో తెలిసి తనతో న్యూ లైఫ్ స్టార్ట్ చేశాను అన్నాడు అరవింద్. ఇద్దరికి ఒకరంటే ఒకరికి అంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకు విడిపోయారు? ఎందుకు నా మనవరాలు నిన్ను వదిలేసింది? ఆ రోజు నేను అడిగినప్పుడు కూడా ఒప్పుకోలేదు. అలాంటిది నువ్వు ఎంత హింసించకపోతే నిన్ను వదిలి వెళ్ళిపోవాలి అని అనుకున్నది? అక్షర, ఎప్పుడు కూడా వాడే కావాలి అని అంటున్నావు. సరే, నీ ఇష్టాన్ని ఒప్పుకుంటాను. కానీ అంత కావాలి అని అనుకునేటప్పుడు ఎందుకు ఆ రోజు వద్దు అనుకున్నావు? ఈ ప్రశ్నకు నాకు సమాధానం చెప్పు అన్నారు గోమాతమ్మ గారు. దీనికి కూడా నేనే రీజను. అక్షర తప్పేమీ లేదు, తప్పంతా నాదే అంటూ బరస్ట్ అవుతూ అన్నాడు అరవింద్. అరవింద్ అన్నదానికి అందరూ సైలెంట్ అయ్యారు. అక్షర అరవింద్ అంటూ వద్దు అన్నట్టు తల అడ్డంగా ఊపుతూ ఉంటే, లెట్ దెమ్ నో అక్షర, నేను చేసిన మిస్టేక్స్ వల్లే నువ్వు నాకు దూరం అయ్యావు. అండ్ దానివల్లే ఈ రోజు వరకు నువ్వు బాధపడుతూ ఉన్నావు. నా తప్పు అని తెలిసి ఒప్పుకోవటానికి నేను భయపడలేదు. కానీ దానివల్ల నువ్వు ఎక్కడ నాకు దూరం అవుతావో అనే భయం. ఛీ, దీనమ్మ, చెప్పినా చెప్పకపోయినా నువ్వు లేవంటే దాచవలసిన అవసరం లేదు అంటూ గోమాతమ్మ గారి చేతులు పట్టుకుంటూ, నేను చాలా పెద్ద తప్పు చేశాను అమ్మమ్మ. అక్షర నన్ను క్షమించింది, కానీ నా తప్పును క్షమించలేకపోయింది. అందుకనే నన్ను వదిలి వెళ్ళిపోయింది. మా బిడ్డ చనిపోవటానికి రీజన్ నేనే. నా వల్ల మాకు పుట్టిన బిడ్డ చనిపోయాడు. అర్థం లేని తెలివితో అక్షర కడుపులో బిడ్డకు నేను తండ్రిని కాదు అన్నాను. తను ఎంత చెప్తున్నా నమ్మలేదు, ఒప్పుకోలేకపోయాను. దానివల్ల నా నుంచి విడాకులు తీసుకున్నది. మా బిడ్డ చావుకి కారణం నేనే. అందుకనే నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోయింది. నిజంగా నాకు తెలియదు ఆ రోజు నేను ఏం చేశానో. తెలియకుండా సరిదిద్దుకోలేని తప్పు చేశాను అన్నాడు అరవింద్. ఛీ అంటూ అరవింద్ చేతుల్ని విదిలించుకుంటూ, నువ్వు చేసింది చెప్పుకోవటానికి నీకు సిగ్గుగా లేదా? ఇన్ని చేసినా ఇంకా నిన్నే కావాలి అని అనుకుంటున్న దాని ప్రేమను పిచ్చి అంటారు. నీలాంటి వాడిని క్షమిస్తాను అని నువ్వు ఎలా అనుకున్నావు? అక్షర అలా ఎందుకు చేసింది అనే అనుమానం ఉన్నది. కానీ దానికి కారణం ఇది అని తెలిసి నిన్ను చూడాలి అన్నా, నీతో మాట్లాడాలి అన్న అసహ్యంగా ఉన్నది. నువ్వు చేసిన తప్పుల్ని ఎలా ఒప్పుకుంటాను? వెళ్ళిపో, ఇంకెప్పుడు మాకు కనిపించకుండా వెళ్ళిపో. వైదేహి, నీ కొడుకుని తీసుకొని గుమ్మం దాటు అన్నారు గోమాతమ్మ గారు. ఒక్కసారి నా కొడుకు చెప్పేది వినండి. వాడు తప్పే చేశాడు. ఆడదానిగా నేను ఒప్పుకోలేను, కానీ అమ్మగా వాడి బాధను చూడలేకపోతున్నాను. అరవింద్ ఇప్పుడు మారిపోయాడు అన్నారు వైదేహి గారు. ఆ దేవుడి మీద ఒట్టు, ఇక్కడ ఎవరికీ వాడి మార్పుతో అవసరం లేదు. క్షణం కూడా వాడిని చూడాలి అని అనిపించడం లేదు అన్నారు గోమాతమ్మ గారు. నానమ్మ ప్లీజ్, ఒక్కసారి అరవింద్ చెప్పేది అంటూ అక్షర అంటూ ఉంటే, అక్షర అంటూ తన చెంప చెల్లుమనిపిస్తూ, నిన్ను కొట్టే రోజు వస్తుంది అని అనుకోలేదు. నీ బిడ్డ చావుకు కారణమైన వాడి మీద ఇంకా నీకు ప్రేమ ఉన్నదా? నిన్ను అమ్మతనానికి దూరం చేశాడు, నీలో ఆడతనాన్ని అనుమానించాడు. అలాంటి వాడి కోసం నాతో మాట్లాడుతున్నావా? ఎంతవరకు వాడు నిజంగానే మారిపోయాడా? నేను ఏమైనా తప్పు చేస్తున్నానా అనే అనుమానం. కానీ ఇప్పుడు చేసేది తప్పే కాదు. ఇంకా వాడి బరువు నీ మెళ్ళో అవసరం లేదు అంటూ అక్షర మెడలో తాళిని తెంచి అరవింద్ మొహాన విసిరి కొట్టారు గోమాతమ్మ గారు. అక్షర జరిగిన దానికి షాక్తో పొయ్యబారి చూస్తూ ఉన్నది. అరవింద్ కూడా అలానే స్టాచ్యూ అయిపోయాడు. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటూనే ఉన్నారు. నానమ్మ, ఇంకా మాటలేమిటి? అక్షర మాటలు నమ్మి నేను పాజిటివ్గా ఆలోచించాను, కానీ అక్షర మనల్ని మోసం చేసి ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టింది అంటూ విజయ్ కూడా కోపంగా అన్నాడు. కూతుర్ని ఆ రోజు ప్రసాద్ గారు అన్న మాటలు అన్నీ తలుచుకుంటూ తను కూడా అరవింద్ని కోపంతో కొట్టాడు. అక్కడ అంత జరుగుతూ ఉన్నా తన కొడుకు మీద పడే దెబ్బలకు తల్లి మనసు ఏడుస్తూ ఉంటే మౌనంగా భరిస్తూ చేసిన తప్పుకు శిక్ష అన్నట్టు చూస్తూ ఉన్నారు వైదేహి గారు. ఆగండి అంటూ అందరినీ ఆపుతూ వైదేహి గారి దగ్గరకు వచ్చారు గోమాతమ్మ గారు. వైదేహి, నువ్వు పిల్లల్ని కన్నా తల్లివే కదా. ఇదే సమస్య నీకే వస్తే, నీ కూతురికే వస్తే నువ్వేం చేస్తావో చెప్పు అని అనేసరికి, అన్ని బాధలు పెట్టిన వాడి దగ్గరకు మళ్ళీ పంపించను. కష్టమైన ఇష్టం లేకపోయినా తన జీవితం చక్కదిద్దే ప్రయత్నం చేస్తాను అన్నారు వైదేహి గారు. శభాష్, నువ్వు నాకు చాలా బాగా నచ్చావు.
నా కొడుకు చెప్పే మాటలు గాలిలో మాటలు కాదు అని నిరూపించావు. తల్లిగా మాట్లాడలేదు. విన్నావు కదా అక్షర, నీకు అత్త తనే తన న్యాయం చెప్పింది. ఈ పెళ్లి నువ్వే నీ చేతుల మీద జరిపించు వైదేహి, అప్పుడే నీ కొడుకు లాంటి వాళ్లకు బుద్ధి వస్తుంది అన్నారు గోమాతమ్మ గారు. అమ్మమ్మ అంటూ అరవింద్ అంటూ ఉంటే, నీకు మాట్లాడే యోగ్యత లేదు. ఈ పెళ్లి జరుగుతుంది. ఎవరు ఎన్ని చెప్పినా ఈ పెళ్లి ఆగదు. ఇంద్ర, ఈ పెళ్లి జరిగే వరకు తను బయటకు రాకూడదు. పెళ్లి తర్వాత తన కొడుకును తనకి క్షేమంగా అప్పచెప్పే బాధ్యత నీది. తనను జాగ్రత్తగా చూసుకో అన్నారు గోమాతమ్మ గారు. విజయ్ అండ్ ఇంద్ర ఇంకొంతమంది కలిసి అరవింద్ను పట్టుకుని బయటకు తీసుకుని వెళుతూ ఉన్నారు. అక్షర, అరవింద్ అంటూ వాళ్ళను ఆపటానికి ట్రై చేస్తూ ఉన్నా కూడా అక్షరాన్ని కూడా ఆడ లేడీస్ పట్టుకుని ఆపేశారు. నువ్వేమీ భయపడకు వైదేహి, నీ కొడుకును మేమేమీ చేయము. ఈ పెళ్లి తర్వాత నీకు క్షేమంగా అప్పగిస్తాము. పెళ్లి చేసి తర్వాత నీ కొడుకుని తీసుకుని వెళ్ళవచ్చు. అక్షర, ఇంతవరకు చాలా చేశావు. ఇక మర్యాదగా పెళ్లి కూతురుగా పెళ్లి పీటలు ఎక్కు అంటూ కోపంగా అన్నారు గోమాతమ్మ గారు. అంకిత్ తనకేమీ సంబంధం లేదు అన్నట్టు జరిగేదాన్ని జస్ట్ చూస్తూ తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు. అంకిత్, ఇంత చేసిన దాన్ని నా కోడల్ని చేయాలి అని అనుకుంటున్నావా? ఇప్పుడే ఇలా ఉన్నది, రేపు నువ్వు ఇంట్లో లేనప్పుడు నీ వెనకే వాడితో ఇంకేం చేస్తుందో చూసావా? నువ్వు ఏమీ బాధపడకు. రేపు దాన్ని ఇంటికి వచ్చాక ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాను. కానీ ఈ పెళ్లి చేసుకోవటం నీకు అవసరమా అని అనిపిస్తున్నది అన్నది రేఖాదేవి. మామ్, ఎవరు ఎన్ని చెప్పినా రేపు ఈ పెళ్లి జరుగుతుంది అండ్ ఇట్స్ ఫైనల్ అంటూ కోపంగా బయటకు వచ్చేశాడు. అమ్మమ్మ అంటూ గోమాతమ్మ గారి దగ్గరకు వెళ్ళి పిలిచాడు. అమ్మమ్మ, ఎందుకో మంచిగా అనిపించటం లేదు. అక్షర అంత ఫీల్ అవుతుంది. తనకు ఈ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. అందుకని ఈ పెళ్లి ఆపేయటం మంచిది అని అనిపిస్తుంది అన్నాడు అంకిత్. అంకిత్, ఒక్కసారి పెళ్ళి అయితే తనే మారుతుంది. పెళ్లిలో ఉండే గొప్పతనం అదే. అందుకనే వాడు అన్ని వెధవ పనులు చేసినా వాడినే కావాలి అని అంటుంది. రేపు నీతో పెళ్ళైతే తనే వాడిని మర్చిపోతుంది. పెళ్లి అంటేనే అది కదా అన్నారు గోమాతమ్మ గారు. బాబు, నా కూతురు చేసిన తప్పుకి తన జీవితం అన్యాయం చేయకండి. ఇప్పటికీ అది పడిన బాధలు చాలు. ఇక దాన్ని మీరు కూడా కాదు అంటే దాని జీవితం నాశనం అవుతుంది. పెళ్లి వద్దు అంటే ఆ రోజు నేనే బలవంతం చేశాను. ఇప్పుడు ఏడుస్తున్నాను. కాదు అనకుండా ఈ పెళ్లి చేసుకోండి అంటూ అంకిత్ చేతులు పట్టుకుంటూ అడిగారు ప్రసాద్ గారు. అంకిత్ కూడా వాళ్ళు అలా అనేసరికి ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. బట్ అంకుల్, నేను ఒక్కసారి అక్షరాతో మాట్లాడాలి అనేసరికి ప్రసాద్ గారు అంకిత్ని తీసుకొని అక్షర దగ్గరకు వెళ్ళాడు. అత్తయ్య, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆపేయండి ప్లీజ్. మీరైనా మా వాళ్లను ఒప్పించే ప్రయత్నం చేయండి. అరవింద్ లేకుండా నేను ఉండలేను అత్తయ్య అన్నది అక్షర. అక్షర, ఇప్పుడు నా చేతుల్లో కూడా ఏమీ లేదు. ఆ రోజు నా మాట వినలేదు, నాతో చెప్పలేదు. ఈరోజు బాధపడుతున్నాడు. మీ బాధను చూస్తున్నాను కానీ నేను ఏమీ చేయలేకపోతున్నాను. నా చేతుల్లో కూడా ఏమీ లేకుండా చేశాడు. దీనికి కారణం నేను. ఆ రోజు మీ నాన్నతో పెళ్లి సంబంధం మాట్లాడింది నేను. ఈ రోజుకి ప్రసాద్ నన్ను అడగలేదు. ఇప్పుడు నేను ఏమని అడగాలి అని అనేలోపు ప్రసాద్ గారు అంకిత్ ఇద్దరు అక్కడకు వచ్చారు. అక్షరాతో బాబు కాసేపు ఒంటరిగా మాట్లాడాలట అని ప్రసాద్ గారు అనేసరికి వైదేహి గారు కూడా బయటకు వచ్చారు. ప్రసాద్, నా మీద కోపంగా ఉన్నావా? నన్ను అసహ్యంగా చూస్తున్నావా? నీ కూతురుకు ఇలా అవటానికి నేనే కారణం కదా. లోపల కోపం ఉంటే నన్ను ఏమైనా అనే హక్కు నీకు ఉన్నది అన్నారు వైదేహి గారు. మేడం, నాకు మీ మీద కోపం ఏమీ లేదు. పిల్లల్ని కనగలం, కానీ వాళ్ళ రాతల్ని కాదు కదా. మీ కొడుకు చేసిన దానికి మీరు బాధ్యులు కాదు కదా. మీరు మంచిగానే పెళ్లి చేశారు. నాకు మీ మీద అదే గౌరవం ఉన్నది అనేసి ప్రసాద్ గారు వెళ్ళేసరికి వైదేహి గారు కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు. అక్షర అన్నాడు అంకిత్. నాకు నీతో మాట్లాడాలి అని లేదు అంకిత్, ప్లీజ్ గెట్ అవుట్ అని ఏడుస్తూ అన్నది అక్షర. అక్షర, ఆ రోజు ధైర్యంగా చెప్పావు ఈ పెళ్లి జరగదు అనేసి. కానీ చూసావా, డెస్టినీ ఇంకా నాకే ఫేవర్గా ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ ఉంటుంది కూడా. బికాస్ నా లవ్లో నిజం ఉన్నది. నేను ఇప్పటికీ నిన్ను అలానే లవ్ చేస్తున్నాను. నువ్వే కావాలి అని అనుకుంటున్నాను. అందుకనే నేనేం చేయకపోయినా నాకే ఫేవర్గా ఉన్నది. ఆ రోజు బలంగా చెప్పావు ఈ పెళ్లి జరగదు అనేసి. కానీ ఇప్పుడు ఈ పెళ్లి జరగకుండా ఉండే రీజన్స్ ఏమిటి? ఎందుకు ఈ పెళ్లి జరగదు అక్షర? ఇన్ని రోజులు నీ మెడలో తాళి నన్ను కాస్త డిస్టర్బ్ చేసేది. బట్ ఇప్పుడు అది కూడా లేదు.
అరవింద్ని ఒప్పుకుంటారు అనే హోపు నీకే లేదు. తెల్లవారితే పెళ్లి, నువ్వు నా సొంతం అవుతావు. ఇంకేమిటి, ఇప్పుడు కూడా ఈ పెళ్లి జరగదు అంటావా? కర్ణుడి మరణానికి 1,00,000 కారణాలు, కానీ మన పెళ్లికి వన్ అండ్ ఓన్లీ రీజన్ అరవింద్నే అన్నాడు అంకిత్. అంకిత్, ఇప్పుడు అదే నమ్మకంతో చెప్తున్నాను, ఈ పెళ్లి జరగదు. నా మెడలో నువ్వు తాళి కట్టే సిచ్యువేషను రాదు అంటూ అదే నమ్మకంతో కోపంగా అన్నది అక్షర. అక్షర, నాకు ఇంకా ఆశ్చర్యంగానే ఉన్నది. నీ ధైర్యానికి నమ్మకానికి నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అరవింద్ దొరికిపోయాడు, వచ్చే ఛాన్సు లేదు. బట్ ఇంత నమ్మకం ఏమిటి? లెట్స్ సి, ఎలా ఈ పెళ్లి జరగకుండా ఉంటుందో చూద్దాం అంటూ అంకిత్ బయటకు వచ్చేశాడు. అంకిత్ మాటలకు కోపంగా రూమ్లో థింగ్స్ అన్ని పడేస్తూ ఏడుస్తూ కూర్చున్నది. ఎవ్వరూ తన మాట వినకుండా తన నిర్ణయాన్ని పట్టించుకోవట్లేదు అనే బాధ. అరవింద్ ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు అనే భయం అలానే ఏడుస్తూ ఉన్నది. నెక్స్ట్ డే, అన్నయ్య, అరవింద్ను ఎక్కడికి తీసుకుని వెళ్లారు, ఏం చేశారు అంటూ విజయ్ దగ్గరకు వచ్చి అడిగింది అక్షర. అక్షర, వాడిని మర్చిపో, మళ్ళీ వాడి పేరెత్తినా ఒప్పుకోను. నువ్వు ఎన్ని రోజులు మమ్మల్ని మోసం చేశావు, వాడు చేసిందంతా దాచిపెట్టావు. అది విన్నప్పటి నుంచి నా రక్తం మరిగిపోతుంది. అలాంటి వాడిని ఇంకా కావాలి అని అంటున్నావా? నిన్నటి వరకు నీకు అన్యాయం చేస్తున్నాను అనుకున్నాను, బట్ ఇదే కరెక్ట్. అండ్ అరవింద్ ఎక్కడ ఉన్నాడు అనేది ఇంద్రాకి తెలుసు. వాడి కోపం తెలుసు కదా, ముందు పెళ్లి మండపానికి వెళ్ళాలి, రెడీ అవ్వు అంటూ విజయ్ అంటూ ఉంటే అప్పుడే అక్కడకు వచ్చిన పద్మ, దీప వాళ్ళు అక్షరాన్ని తీసుకొని వెళ్లారు పెళ్లి కూతుర్ని చేయటానికి. మాట వినలేని మనుషులకు తన మనసులో మాట చెప్పలేని స్థితిలో మౌనంగా ఉండిపోయింది అక్షర. తన కళ్ళు ఏడుస్తూ ఉన్నా, తన బాధను చూస్తూ ఉన్నా ఓదార్చే వాళ్లే లేరు అన్నట్టు ఉన్నది. బుట్ట బొమ్మలా తయారైన అక్షరాన్ని తీసుకొని బయటకు వచ్చారు. అందరి మొహాల్లో మిక్స్డ్ ఎమోషన్స్తో తనను చూస్తూ ఉన్న అక్షర మాత్రం మౌనంగా తలదించుకుని ఉన్నది. అక్షర, ఈ రోజుతో నీ జీవితంలో చీకటి పోయి వెలుగు రాబోతుంది. అన్నీ మర్చిపోయి కొత్త జీవితాన్ని మొదలుపెట్టు అంటూ గోమాతమ్మ గారు అంటూ ఉంటే అలానే నిలబడి ఉన్నది. ఆ అంటూ ఏడుస్తూ ఉన్నాడు కిల్బిల్. మామయ్య, ఎందుకు ఏడుస్తున్నావు? నా పెళ్లి జరుగుతుంది కదా అన్నాడు అంకిత్. నా పెళ్లి ఆగిపోయింది కదా అల్లుడు. నా కళావతితో ఎన్నో ఇమాజిన్ చేసుకున్నాను, కానీ నా కళావతి నన్ను మోసం చేసింది అన్నాడు కిల్బిల్. అబ్బా, నా కళావతి అంటావేమిటి? అమ్మాయి కాదు, అబ్బాయి అనేది తెలిసింది కదా, ఇంకేమిటి అన్నాడు అంకిత్. ఏమిటో అల్లుడు, నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. ఇదంతా కళ, మనం కళలోనే ఉన్నాం అనే ఫీల్ అవుతున్నాను. నేను కళావతి మీద చాలా ప్రేమ పెంచుకున్నాను, కానీ కళావతి అబ్బాయి అయ్యింది అని ఏడుస్తూ అన్నాడు కిల్బిల్. మామయ్య, ఇంకా ఆపుతావా? అంతా నువ్వే చేశావు. నీకు చెప్తూ ఉన్నా తొందరపడ్డావు. పద, టైం అవుతుంది అంటూ కిల్బిల్ను తీసుకొని బయటకు వచ్చాడు అంకిత్. దేవీపురం అమ్మవారి గుడిలో కళ్యాణ మహోత్సవం అయ్యేసరికి అందరూ గుడికి స్టార్ట్ అయ్యారు. కాసేపట్లోనే గుడిలో పెళ్లి తతంగం మొదలయ్యింది. వధూవరులుగా అంకిత్, అక్షరాలు పీటలపై కూర్చున్నారు. కాసేపట్లో జరుగుతూ ఉన్న తన పెళ్లి, తన ప్రేమ నిజం అవుతున్నందుకు ఆనందంగా ఉన్నాడు అంకిత్. అక్షర మాత్రం ఏమీ మాట్లాడకుండా అలానే మౌనంగా ఉన్నది. వాళ్ళ ఇద్దరితో పూజ చేయించిన తర్వాత పంతులు గారు అక్షరను పెళ్లి బట్టలు కట్టుకుని రమ్మని పంపించారు. అక్షర, అక్షర, డోర్ ఓపెన్ చేయి అంటూ దీప, పద్మ ఇద్దరు డోర్ కొడుతూ ఉన్నారు. అబద్ధమాడితే నా నాలుక తెగిపోవాలి. పెళ్లి బట్టలు కట్టించి తీసుకుని రావటానికి కూడా అరుస్తున్నారు. దీప, ఏమైంది? అత్తయ్య, అక్షరను తీసుకుని రమ్మన్నారు అంటూ సంపూర్ణ అక్కడకు వచ్చింది. అత్తయ్య, అక్షరను రెడీ చేశాం, కానీ తర్వాత డోర్ క్లోజ్ చేసింది, తీయటం లేదు అని అనేసరికి సంపూర్ణ వెళ్ళి గోమాతమ్మ గారికి చెప్పేసరికి పెళ్లి దగ్గర ఉన్నవాళ్ళు అంతా చివరికి పెళ్లి కొడుకు కూడా అక్కడకు వచ్చి డోర్ ఓపెన్ చేయడానికి చూస్తూ ఉన్నారు. అక్షర అంటూ అందరూ కంగారు పడుతూ డోర్స్ కొడుతూ ఉన్నారు. అప్పుడే అక్షర డోర్ ఓపెన్ చేసింది. అక్షర బయటకు వచ్చేసరికి అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. అక్షర, ఏమైనది? ఎందుకు తలుపు తీయటం లేదు అన్నారు గోమాతమ్మ గారు. నానమ్మ, నీ మనవరాలు చనిపోయేంత పిరికిది కాదు. నీలానే ఎలాంటి ప్రాబ్లం వచ్చినా అలానే ఉంటాను. డోర్ తీయకపోతే కంగారు పడినట్టు ఉన్నారు అంటూ చిన్నగా నవ్వింది అక్షర. అక్షర, చేసింది చాలు, పద. దీప, ఏమిటి చూస్తున్నావు? తనను తీసుకుని రండి అని అనేసరికి పద్మ, దీప ఇద్దరూ తనకి మెలి ముసుగు వేసి పెళ్లి మండపంలోనికి తీసుకుని వచ్చారు. పెళ్లి తంతు మొదలయ్యింది. అంకిత్ అండ్ అక్షరాలను జంటగా పీటలపై కూర్చోపెట్టారు. వైదేహి, ఏమిటి బాధగా ఉన్నదా? చూసావా,
ఒకప్పుడు నీకు కోడలు, ఇప్పుడు నా కోడలు అవుతున్నది. మొత్తానికి నేను నీ మీద గెలవలేకపోయాను, కానీ ఆ అక్షర మీద గెలిచి నిన్ను గెలుస్తాను. కోడలిగా అడుగుపెట్టిన దానికి నరకం చూపిస్తాను అన్నది రేఖాదేవి. రేఖ, అది నువ్వు అనుకున్నంత సింపుల్ కాదు. అక్షర అంటే షోకేసులో బొమ్మ కాదు, చెప్పినట్టు వినటానికి. షోలో సింహం కూడా కాదు, ఆ సింహాన్నే ఆడించే రింగ్ మాస్టర్. అది నువ్వే తెలుసుకుంటావు అంటూ వైదేహి గారు అనేసరికి రేఖాదేవి కోపంగా ఆ పెళ్లి చూస్తూ ఉన్నది. అంకిత్ అక్షరాన్ని చూస్తూ ఉన్నాడు. ప్రశాంతంగా ఉన్న తనను చూస్తూ ఉన్న అంకిత్కు తెలియటం లేదు. అదే కన్ఫ్యూషన్లో ఉన్నాడు. బాబు అంటూ పంతులు గారు పిలిచేసరికి ఆయన ఇచ్చిన తీర్థం తీసుకున్నాడు. తర్వాత అక్షర కూడా తీసుకున్నది. విశాల్, ఈ పెళ్లికి దొంగచాటుగా తీసుకుని వచ్చావు. ఇక్కడ గోమాతమ్మ ఉన్నది. మనల్ని చూస్తే మనం అయిపోతాము. నాకు భయంగా ఉన్నది అన్నది నైని. నైని, డోంట్ వర్రీ, నేను ఉన్నాను కదా. అక్షర పెళ్లి జరుగుతూ ఉంటే అరవింద్ చూస్తూ ఉండడు. ఎక్కడ ఉన్నా వస్తాడు. అరవింద్ ఇక్కడకు వస్తే మనకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. అక్షర మన ముందు అంత ఎగిరింది, ఇప్పుడు చచ్చిన పాముల పెళ్లిపీటలపై ఉన్నది అంటూ ఇద్దరు నవ్వుకుంటూ చూస్తూ ఉన్నారు. అసలు ఇప్పుడు అరవింద్ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అంటూ ఇద్దరు సరౌండింగ్స్ ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు. ఇటు రూమ్లో ఉన్న అరవింద్కి చాలా అసహనంగా ఉన్నది. తన ప్రాణం పోతున్నట్టుగా ఉన్నది. అక్షర పెళ్ళి నేను వెళ్ళి ఆపాలి, లేదంటే అన్నట్టే ఏమైనా చేసుకుంటుంది. అక్షర, నిన్ను మళ్ళీ దూరం చేసుకోను అంటూ చాలా ట్రై చేస్తూ డోర్ కొడుతూనే ఉన్నాడు. అరవింద్, నువ్వు ఎన్ని చేసినా నిన్ను నా చెల్లి పెళ్లి అయ్యే వరకు వదిలే ప్రసక్తే లేదు. నాకు కోపం తెప్పించకుండా అలానే ఉండు అన్నాడు ఇంద్ర. ఇంద్ర, డోంట్ బీ ఫూలిష్, ఓపెన్ ది డోర్. డామ్ ఇట్, నేను చేసిన మిస్టేక్స్కి నువ్వు ఏం చేసినా ఐ కెన్ ఒబే. బట్ లిసన్, ఇప్పుడు మేము ఒకరిని ఒకరు కలవాలి అని అనుకుంటున్నాము. నేను చేసిన తప్పులకు అక్షరాను పనిష్ చేయకు అన్నాడు అరవింద్. అక్షరాకు మేము మంచి జీవితం ఇస్తున్నాము. కాసేపట్లో తన పెళ్లి. నువ్వు ఏమైనా పిచ్చి వేషాలు వేస్తే నీ ప్రాణాలు తీయటానికి కూడా నేను వెనుకాడను అంటూ కోపంగా డోర్ బయట నుంచి చెప్పాడు. రేయ్, అరవింద్ను బయటకు రాకుండా ఇక్కడే కాపలా కాయండి అంటూ ఇంద్ర తన ఫ్రెండ్స్కు చెప్పి అక్కడి నుంచి పెళ్లి జరిగే గుడి దగ్గరకు స్టార్ట్ అయ్యాడు. గాడ్, కంట్రీ బ్రూట్స్, డెవిల్ అన్నయ్యలు అని కంట్రోల్గా ఉంటే ట్రిగ్గర్ చేస్తున్నారు. వీళ్ళ సంగతి తర్వాత, ముందు నేను బయటపడాలి అని అనుకున్నాడు. ఆ పాడుపడిన ఇల్లు చూస్తూ ఉంటే మొత్తం చీకటిగా ఉన్నది. గబ్బిలాలు అరుపులు తప్ప ఇంకేమీ వినిపించటం లేదు. అక్కడ మొత్తం తిరుగుతూ మొబైల్ టార్చ్ ఆన్ చేశాడు. ఆ రూమ్లోనే ఉన్న వాష్రూమ్కి వెళ్ళి చూశాడు. వాష్రూమ్ విండో పగిలి పాడై ఉన్నది. దాన్ని చూడగానే ఫాస్ట్గా అవన్నీ క్లియర్ చేసి చూశాడు. చాలా హైట్లో ఉన్నది అది చూడటానికి. కానీ మనోడు ఏమైనా తక్కువ, అంతకంటే పెద్ద బిల్డింగ్స్ ఎక్కిన రికార్డు ఉందాయే. అనుకున్నదే తడువుగా ఆ విండో నుంచి బయటకు వచ్చి పైప్ పట్టుకుని కిందకు వచ్చేశాడు. ఆ ప్లేస్ మొత్తం ఫారెస్ట్ ఏరియా అనేసి క్లియర్గా అర్థమైంది. బావగాడు నన్ను ఫారెస్ట్కు తీసుకుని వచ్చి పడేశాడు. దీనిలో దిక్కు దిశనం కూడా లేదు. ఓకే అలెక్సా, షో ది రూట్ మ్యాప్ ఫర్ దేవీపురం టెంపుల్ అంటూ తన మొబైల్లో గూగుల్ చేశాడు. వాట్, సిగ్నల్స్ కూడా లేవు. బావగా ఏం చేశావు నన్ను అంటూనే అక్కడి నుంచి ఫస్ట్ దూరంగా పరిగెడుతూ బయటపడే మార్గం చూస్తూ ఉన్నాడు అరవింద్. మాంగళ్యధారణ కానివ్వండి అన్న పంతులు గారి మాటకు అంకిత్ మంగళసూత్రాన్ని తన చేతిలోనికి తీసుకున్నాడు. తన పక్కనే ఉన్న అక్షరాన్ని చూసి తన మెడలో కట్టడానికి పైకి లేచి తన దగ్గరకు వచ్చిన అంకిత్ సడన్ గా ఫేడ్ అవుట్ అవుతూ అక్కడే కళ్ళు తిరిగి పడిపోయేసరికి అందరూ కంగారుగా అంకిత్ అంటూ పిలుస్తూ ఉన్నారు. పెళ్లి చూడటానికి వచ్చిన వాళ్ళు అంతా కూడా ఏమైంది అనేసి చూస్తూ ఉన్నారు. పెళ్లి పీటలపై ఉన్న అక్షర కూడా పైకి లేచి అంకిత్ను చూస్తూ ఉన్నది. అందరిలో ఏమైందా అనేసి కలవరపాటు మొదలయ్యింది. అంకిత్ అంటూ అందరూ పిలుస్తూ ఉన్నారు. అక్కడే ఉన్న ఆచార్య గారు వచ్చి అంకిత్ నాడి పట్టుకుని చూస్తూ ఏమైందో అర్థం కాక ఆందోళనలో ఉన్నాడు. ఓచ్, ఎటు చూసినా అంతా వచ్చిన ప్లేసు అన్నట్టే ఉన్నది. ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి? ఇప్పుడు డెవిల్ నా పక్కనే ఉంటే ఎంత బాగుండేది. లాస్ట్ టైం ఫారెస్ట్లో తప్పిపోయినప్పుడు కూడా తను నాతోనే ఉన్నది. అదే మమ్మల్ని దూరం చేసింది. తెలియకుండా నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను డెవిల్, నిన్ను వదులుకోను అంటూ అరవింద్ బాబు అక్కడి నుంచి జీప్ వెళ్ళిన టైర్ మార్క్స్ చూసి అదే వేలో ఫాలో అవుతూ ఉన్నాడు. సుమారు అరగంట తర్వాత మెల్లిగా స్పృహలోనికి వచ్చాడు అంకిత్. అంకిత్, ఏమైంది, అలా పడిపోయావు? నీకు ఏమైంది అంకిత్
అంటూ రేఖాదేవి కంగారు పడుతూ ఉన్నది. మామ్, ఐఆమ్ ఫైన్, జస్ట్ కళ్ళు తిరిగాయి, నవ్ ఐఆమ్ ఆల్ రైట్ అంటూ అంకిత్ అక్షర కోసం చూస్తూ ఉన్నాడు. అక్షర ఎక్కడా అంటూ అంకిత్ కాస్త టెన్స్ అవుతూ ఉన్నాడు. పెళ్లి మండపంలో తనకేమీ పట్టనట్టు పక్కన నిలబడి ఉన్న అక్షరాన్ని చూడగానే కాస్త రిలీఫ్ అవుతూ, మామ్, నేను బాగానే ఉన్నాను అని చెప్తున్నాను కదా, పంతులు గారు మీరు మంత్రాలు చదవండి, నేను తాళి కడతాను అన్నాడు. అంతవరకు అక్కడ ప్రశాంతంగా నిలబడి ఉన్న పెళ్లి కూతురు అక్షరాకు చిన్న టెన్షన్ స్టార్ట్ అయ్యింది. అమ్మమ్మ, ఈ ముహూర్తాలు ఏమీ అవసరం లేదు, మన మనసే మంచి ముహూర్తం, ఇప్పుడే తాళి కట్టేస్తాను, ఈ పెళ్లి జరగాలి అన్నాడు అంకిత్. అంకిత్ అలా అనేసరికి అందరూ అదే మంచిది అని అనుకుంటూ పెళ్లి కూతురుని తీసుకుని వచ్చి మళ్ళీ అంకిత్ పక్కన కూర్చోపెట్టారు. పంతులు గారు పెళ్లి తంతు మొదలు పెట్టేసరికి అందరూ మళ్ళీ ఊపిరి పీల్చుకొని పెళ్లిని చూస్తూ ఉన్నారు. అక్షర, నాకు ఇలా అవటానికి నువ్వే రీజన్ అని నాకు కన్ఫర్మ్గా నమ్మకం ఉన్నది. నువ్వు పంతులు ఇచ్చిన తీర్థం తాగకుండా పడేశావు, దానిలోనే ఏదో మిక్స్ చేశావు. ఈ పెళ్లి ఆపటానికి బాగానే ప్లాన్ చేశావు, కానీ నువ్వు అలాంటి పనులు చేస్తావు అనే ముందే యాంటీబయాటిక్ తీసుకున్నాను. ఇంకా ఈ పెళ్లి ఆపటం నీ వల్ల కాదు అక్షర అంటూ తాళి తీసుకొని అక్షర మెడలో ముడిముళ్ళు వేశాడు. అంకిత్ తన మెడలో తాళి కట్టేసరికి భయంతో ఏడుస్తూ చూస్తూ ఉన్నది ఆ తాళిని. ఫారెస్ట్ లో వాకింగ్ చేస్తూ ఉన్న అరవింద్ బాబుకి సడన్ గా ఏదో వస్తూ ఉన్నట్టు అడుగుల శబ్దం వినిపించేసరికి అసలే ఫారెస్ట్, ఏదైనా పులికి పులిహోర అయిపోతే కనీసం పులిహోర కలుపుకోవటానికి కూడా ఉండము అనేసి పక్కనే దాక్కున్నాడు. ఆ అడుగుల శబ్దం ఉండే కొద్దీ తన దగ్గరగా వస్తూ ఉన్నది. సడన్ గా తన వెనక ఏదో ఉన్నట్టు తనను పట్టుకున్నట్టు అనిపించేసరికి అరవింద్ తనను ప్రొటెక్ట్ చేసుకుంటూ వెనక్కు తిరిగాడు. ఆవేశంగా తన ప్రాణాలు కాపాడుకోవాలి, పులికి ఆహారం కాకూడదు అనే స్ట్రాంగ్ ఫీలింగ్తో. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.